ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ పూజ్య స్వరూపాన్ని పరమాత్మకి ఎంతో ప్రియమైన వారిని పవిత్రమైన ఆత్మను ప్రేమ స్వరూపాన్ని నిర్విఘ్న ఆత్మను ఈ క్షణం ఆత్మనైన నేను సర్వంస పూజ్యుడైన నా ప్రియమైన తండ్రి పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 12/6/2024. బాబాయ్ హెడ్డింగ్: మధురమైన పిల్లలు, ఎవరైతే మొట్టమొదట భక్తిని ప్రారంభించారో, ఎవరైతే నెంబర్ 1 పూజ్యునిగా ఉండేవారు మళ్ళీ పూజారిగా అయ్యారు, తండ్రి వారి రథంలోకి వస్తారు. ఈ రహస్యాన్ని అందరికీ స్పష్టంగా అర్థం చేయించాలి. సో ఈరోజు బాబా బ్రహ్మ యొక్క రథం గురించి చెప్తున్నారు. బ్రహ్మ దాదా లేఖరాజ్ ఎవరి శరీరం అయితే స్వయం పరమాత్మ ఆధారం తీసుకున్నారు, ఒక రథంగా చేసుకున్నారు, ఒక రథీగా ఉన్నారు, ఎవరి శరీరంలో అయితే వారే నెంబర్ 1 పూజ్య స్వరూప ఆత్మ, వారే నెంబర్ 1 శ్రీకృష్ణుడి ఆత్మ, వారే నెంబర్ 1 పవిత్రమైన ఆత్మ, వారే మొట్టమొదట పూజారిగా అయ్యారు. అంటే పూజ్యుడి నుంచి పూజారిగా. ఒకప్పుడు పవిత్రంగా ఉండే ఆత్మ అపవిత్రంగా అయిపోయి వేరే వాణ్ణి పూజ చేయడం మొదలుపెట్టింది. అందుకే పూజారి ఆత్మ అని అంటారు. ఈ క్లారిటీ అందరికీ చాలా స్పష్టంగా అర్థం చేయించాలి. పరమాత్మ నిరాకారుడే, కానీ అతను కూడా కమ్యూనికేట్ చేయాలంటే ఎవరో ఒకరి శరీరం ఆధారం తీసుకోవాలి కదా. ఈ బేసిక్ పాయింట్ అర్థం చేయించగలగాలి. ప్రశ్న: తండ్రి తమ వారసులైన పిల్లలకి ఏ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు? తండ్రి సుఖం, శాంతి, ప్రేమ యొక్క సాగరుడు. ఈ మొత్తం ఖజానా అంతటిని వారు మీకు వీలునామాగా ఇస్తారు. మీకు ఎలాంటి వీలునామా ఇస్తారంటే, దానితో 21 జన్మలు మీరు తింటూ ఉన్నా కానీ అది తరగదు. అంటే ఆ ఆత్మ అంత నిండుగా ఉంటుంది. మిమ్మల్ని గవ్వల నుంచి వజ్రం వలె తయారు చేస్తారు. మీకు తండ్రి యొక్క మొత్తం ఖజానా అంతటిని యోగ బలం ద్వారా మీరు తీసుకుంటారు. యోగం లేకుండా ఖజానా లభించదు. ఒక్కసారి అర్థం చేసుకుందాం. నేను ఆత్మ ఎవరిని? మాస్టర్ పవిత్రతా సాగరుడును, ప్రేమ సాగరుడును, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడని, మాస్టర్ స్నేహ సాగరుడను, మాస్టర్ సుఖ సాగరుడను, మాస్టర్ దివ్య గుణదాత. ఈ విధంగా నేను ఎవరు అంటే ఎన్నో విధాలుగా నన్ను నేను అనుకుంటూ ఉంటాను కదా. పరమాత్మ నాకు స్వమానాల ద్వారా ప్రతిరోజు ఇస్తారు కదా, మీరు అలా, మీరు ఇలా అని. ఏ విధంగా పరమాత్మ మనల్ని తయారు చేస్తారు? ఇక 21 జన్మలు అతను మనకి ఇస్తూనే ఉంటారు. అతను మనని వజ్ర సమానంగా చేస్తారు. కానీ నాలో ఈ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎప్పుడొస్తుంది? నాలో యోగ బలం ఉన్నట్టయితే. యోగం నా జీవితంలో అంత అద్భుతాన్ని చేస్తుంది. యోగం లేకుండా నాకు పరమాత్మ నుంచి ఏ ఖజానా లభించదు. ఫస్ట్ నా బుద్ధి అతనితో కనెక్ట్ అవుతే కదా అతని నుంచి నేను ఏదన్నా తీసుకోగలను.
దేవుడా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాను. బుద్ధిని మాత్రం అక్కడ కనెక్ట్ చేయను. అతని నుంచి శక్తి మాత్రం తీసుకోను. ఆత్మని శక్తివంతంగా చేసుకోకపోతే ఇవి ఏవీ లాభం లేదు. చెక్ చేసుకుందాం. ఆత్మనైన నాలో యోగం యొక్క బలం ఎంతగా ఉంది? ఆత్మనైన నేను యోగం యొక్క ప్రభావం ఎంతగా చూపిస్తున్నాను? స్వయం శ్రేష్టాతి శ్రేష్ఠుడైన శివ భగవాను వాచ వారే నిరాకారుడు. వారే ఒక రథాన్ని తీసుకున్నారు మాట్లాడటానికి. వారే మన కోసం సాకారంలో వచ్చారు. వారే ఈ సృష్టి యొక్క నాటకం గురించి మనకి అర్థం చేయిస్తున్నారు. వారే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారే స్మృతి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి వచ్చారు. చదివిస్తున్నారు మనల్ని. రాజులకే రాజులుగా తయారు చేస్తున్నారు. వికారాల పైన విజయాన్ని పొందే దారిని చూపిస్తున్నారు. ఉన్నతమైన పదవి మనకి ఇవ్వడానికి వచ్చారు అంటే మరి అలాంటి తండ్రి పరమాత్మను ఎంత చక్కగా ఎంతగా స్మృతి చేయాలి. వారు మనల్ని మన కోసం రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారంటే ఈ జ్ఞాన యజ్ఞంలో నాలో ఉన్న నెగటివిటీ అపవిత్రతను ఎంతగా ఆహుతి చేయాలి. వారు నన్ను అంత మహిమ యోగ్యులుగా తయారు చేస్తున్నారంటే ఫస్ట్ నా తండ్రి మహిమను రోజంతటిలో ఎంత సమయం చేస్తున్నాను. నల్లగా ఉన్న ఆత్మనైన నన్ను తెల్లగా తయారు చేస్తున్నారు. నిరుపేదగా ఉన్న నన్ను సుసంపన్నంగా చేస్తున్నారు. దిగజారిపోయిన నన్ను ఉన్నతంగా చేస్తున్నారు. అపవిత్రంగా ఉన్న నన్ను పవిత్రంగా చేస్తున్నారంటే అలాంటి తండ్రికి ఎంతగా స్మృతి అనేది చేయాలి. అలాంటి తండ్రి నుంచి ఎంతగా శక్తి అనేది తీసుకోవాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ధారణ ఉన్నత పదవిని పొందేందుకు పూర్తిగా ఫాలో ఫాదర్ చేయాలి. అంటే తండ్రిని పూర్తిగా అనుసరించాలి. ట్రస్టీగా ఉండాలి. డిటాచ్డ్ అబ్జర్వర్గా ఉండాలి. పూర్తి బలిహారం అవ్వాలి. మరి నేను తినే ఆహార పానీయాలు కానీ, నేను ధరించే దుస్తులు కానీ, నేను బిహేవ్ చేసే ఆ బిహేవియర్ కానీ, నా సోషల్ స్టేటస్ కానీ మరీ మధ్యస్థంగా ఉండకూడదు, మరీ ఉన్నతంగా ఉండకూడదు, మరీ సాధారణంగా కూడా ఉండకూడదు. ఎలా ఉండాలి? కనిష్టంగా ఉండకూడదు, రాయల్గా ఉండాలి. కానీ మరీ ఉన్నతంగా వెళ్ళకూడదు. అంటే మన బిహేవియర్ పరమాత్మని ప్రత్యక్షం చేసే విధంగా ఉంచుకోవాలి. తండ్రి ఏవైతే సుఖశాంతులు జ్ఞాన ఖజానా వీలునామా చేశారో దాన్ని నేను ఇతరులకు ఇచ్చే విధంగా ఉండాలి. నా లైఫ్లో శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, స్నేహం, గుణాలు, శక్తులు, ధైర్యం ఇవన్నీ ఎంతగా నేను పరమాత్మ నుంచి రోజు తీసుకుంటున్నాను మెడిటేషన్ ద్వారా. కానీ నేను తీసుకున్నవి ఇతరులకు ఇవ్వగలుగుతున్నానా? చెక్ చేసుకోవాలి. వరదానం పవిత్రత యొక్క లోతును తెలుసుకొని సుఖశాంతులతో సంపన్నంగా ఉండే మహానాత్మ. పవిత్రతా శక్తి ఒక మహానతా శక్తి. పవిత్రతా శక్తి పూజ్య దేవాత్మలుగా తయారు చేస్తుంది. పవిత్రతా శక్తి ఉన్నతమైన ఆత్మగా తయారు చేస్తుంది. పవిత్రతా శక్తి మన ప్రతి సంకల్పం, మాట, కర్మ, వాయుమండలం ద్వారా, వాణి ద్వారా, మనసు ద్వారా నేను ఆ పవిత్రతా శక్తిని ప్రత్యక్షం చేస్తూ పవిత్రతా శక్తిని నాలో ఇముడ్చుకునే మహాన్ ఆత్మగా అవ్వగలను. స్లోగన్ ఉన్నతమైన స్థితిలో స్థితులై సర్వాత్మలకు దయతో కూడిన దృష్టిని ఇవ్వడం, వైబ్రేషన్స్ ని వ్యాపింపచేయడం. అంతటి దయార్థ హృదయం ప్రతి ఆత్మ పట్ల నాకు ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఈ రోజు మన యొక్క హోంవర్క్, నేను ఆత్మ ట్రస్టీని. సంభాలిస్తాను, దయ చూపిస్తాను, ఎవరికి ఏం కావాలన్నా ఇస్తాను. అట్ ద సేమ్ టైం డిటాచ్డ్ గా ఉంటాను. ఐ ద సోల్, I remain like a trustee.
I be detached from this physical world and physical beings, but I be a merciful being where I try to shower peace, happiness, joy, and powers to all other souls. Okay, check. Relax. Om Shanti. నేను ఆత్మ ఉన్నతమైన వారిని దివ్య దృష్టి దాతను నిస్సంకల్పతారి ఆత్మను శక్తివంతమైన ఆత్మను పరమాత్మ ప్రియ ఆత్మను నేను ఆత్మ మనస వాచ కర్మన సంబంధ సంపర్కాలలో పవిత్రతా శక్తిని ఇముడ్చుకొని పవిత్రతా బలం ద్వారా పవిత్రమైన దృష్టితో చూస్తాను, పవిత్రమైన కర్మలను చేస్తాను. నేను ఆత్మ ఎంతో ఉన్నతమైన వారిని, సర్వశక్తి స్వరూపాన్ని, సర్వగుణ స్వరూపాన్ని. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఎంతటి పవిత్రతా శక్తితో, ఎంత నిరుపేదగా ఉన్న మీరు నన్ను అంత ఉన్నతంగా తయారు చేస్తున్నారే. సదా ఈ శక్తిని నాతో ఉంచుకొని ట్రస్టీగా ఉంటాను. I, the soul, always try to remain a detached observer. I experience the complete detachment from this physical world and a physical being in order to experience a highest status. I experience the power of my soul, the power which has been accumulated over the time. This is the God's power, where every part of this body is showered with such power. I, the soul, be a detached observer, where I try to observe and at the same time be detached from this world. Hey Father, thank you so much for showing me the path of purity, the path of trusting, and a powerful way which makes myself a highest being. Om Shanti, Shanti, Shanti. By the soul, take the power of trusting, the power of detachment from the Supreme Father. Spread that power to every part of this body and be a powerful being. Om Shanti.